కొన్ని సినిమాలు ఏ ముహూర్తాన్ని మొదలవుతాయో కానీ అవి రిలీజ్ అవ్వడానికి మాత్రం ఎన్నో ఆటంకాలు ఎదురవుతూనే ఉంటాయి. చెప్పుకోలేని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి. అలాంటి కోవలోకే వస్తుంది టాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఘాటి సినిమా. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఘాటి. వీరమల్ల సినిమా లేట్ అవుతుందని ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చి మరి క్రిష్ ఈ సినిమాని అయితే మొదలు పెట్టాడు. మొదట్లో చాలా ఫాస్ట్ గానే షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశారు. కానీ తర్వాత ఘాటి లేట్ అవుతూనే వస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ముందేమో ఏప్రిల్ 18న రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత ఏమో జూలై 11 అని అన్నారు. కానీ ఆ 2 డేట్స్ లో కూడా ఘాటి రాలేదు. ఎప్పటికప్పుడు ఘాటి వాయిదా పడుతూనే ఉంది. ఏదో చెప్పాలి కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ వల్ల లేట్ అవుతుంది అన్నారు. కానీ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాటి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాలేదంటే నమ్మశక్యంగా లేదు. అసలు సినిమా ఎందుకు వాయిదా పడుతుంది అనేది చిత్ర యూనిట్ కే తెలియాలి. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఘాటి మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సూచనలు కూడా కనిపించట్లేదు. ఇప్పుడు అదే డేట్ లో తేజ సజ్జా మిరాయి వస్తుంది కాబట్టి ఘాటి రానట్టే. ఒకవేళ తేజ సజ్జా సినిమా ఏం పోటీలే అని వద్దాం అనుకుంటే ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలు పెట్టాల్సింది. కానీ ఇంకా ఘాటి నుంచి ఎలాంటి సౌండ్ లేదు. అటు డైరెక్టర్ క్రిష్ గానీ, ఇటు నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ గానీ, హీరోయిన్ అనుష్క గానీ ఈ సినిమా ఊసే ఎత్తకపోగా అసలు ఎక్కడా బయట కనిపించడం కూడా మానేశారు. ఏదేమైనా రిలీజ్ డేట్ విషయంలో నిర్మాణ సంస్థ ఏదో ఒక క్లారిటీ ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. మరి ఇదిలా ఉంటే అనుష్క మాత్రం మిస్ శెట్టి మిస్టర్ పులిశెట్టి సినిమా తర్వాత బయట ఎక్కడ కనిపించడం లేదు. ఆ సినిమాతో హిట్ అందుకున్న సైలెంట్ గానే ఉన్నారు తప్పించి బయటకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. తన గురించి, తన సినిమాల గురించి ఎన్ని వార్తలు వస్తున్నా సరే అవేమీ పట్టించుకోకుండా అజ్ఞాతంలోనే ఉండిపోతున్నారు తప్పించి బయటకు మాత్రం అసలు రావడం లేదు.